మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉందంటారు అమ్మ, ఎవరిలో డిపెండ్ అవ్వద్దు, ఈ పిల్లలు నువ్వే జాగ్రత్తగా పెంచు, ఎవరి మీద చేయకు, డిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎప్పుడు ఎక్కువ చెప్తుండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరి ఇంట్లో ఉండదు, ఎవరి ఇంట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉంది, నీ దగ్గర బట్టి నువ్వే ఉండాలి. అది కష్టం కదా చెప్తారు, చాలా టఫ్ చెప్తారు. బట్ నాకు అదే చెప్పేది, ఇండిపెండెంట్ అట్లా ఒక దగ్గర ఉంటే నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అమ్మ మాటలు. అది ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనకి ఏదైనా రోగాలు వస్తే వేసేస్తాం, దాన్ని బాధలు మనమే. బట్ తగ్గించే వాళ్ళు కన్సర్న్ చూపించే డాక్టర్స్ ఒకరు ఫిట్ కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. సాగుతుంది. నాకు ఒకసారి కొంచెం ఒక డిప్రెస్డ్ ఇది వస్తే ఫేస్ ఒకటి, నేనేదో ఇంకా మా అందరి నుంచి నేనే సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని చూసారు, ఐఎమ్ దేర్ ఫర్ యూ ఆల్వేస్. ఎవరు నో అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మట్టుకు అనుకోకు, నేను ఉన్నాను. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఆ ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఇంకా ఏమన్నా చేయగలను నేను, పర్లేదు లైఫ్లో ఐ కెన్ ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్, వెరీ ప్రాక్టికల్. అంత స్ట్రాంగ్ చేసింది నాన్న అని చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలాగ ఉండండి, అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి. అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏమందంటే అప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా, తను ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది నాతో. నాన్నమ్మ దగ్గర ఎక్కువ కూర్చొస్తే రాబడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తనకు మాతో చెప్తుంటే అనిపిస్తుంది, కరెక్ట్ అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కరితో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతారు. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీలింగ్ ఏదిస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం వెళ్ళిపోదు. అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అలా కాదు, ధైర్యం ఉండి అందరికీ ధైర్యం బాగా నూరుకొస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన ఉండాలి తప్ప తీసుకుని ఎలా ఉండకండి, చేతులు పెట్టుకోండి అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు. అందుకని మాకు ఇండివిజువాలిటీ మాకు బాగా, ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడం అని, ఈవెన్ బ్రదర్స్ని అడగాలన్నా కూడా మాకు అది పడిపోయింది మైండ్లో. సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే, అన్నయ్య కూడా లేడు. అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకునేవాడిని. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి హగ్ అండి. ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ, అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా నా ఎక్స్పోజ్డ్ కాదు, కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ, మాధవి, నేను, కళ్యాణ్ బాబు ఈరోజుకి టుగెదర్గానే ఉంటాం. మేబీ మాకు కొన్ని విషయాల్లో నాకు మా మాధవ్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉండొచ్చు, కానీ ద ఇన్విజిబుల్ బాండేజ్ మా అమ్మ ఇచ్చింది, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, హగ్, అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామండి. అది ఇట్ ఈస్ నాట్ వర్డ్లీ, అది నోటి మాటకు కాదు, అది వెర్బల్గా కాదు, నాన్ వెర్బల్గా చెప్పినటువంటి ఇది. సో అందుకని అది మాకు గొప్ప, మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం, అంత కలిసి ఉండడానికి కారణం, మెయిన్ కారణం మా అమ్మ అండి. అది సో అందరం ఉండాలనేది మా అమ్మ అడ్వైస్. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా, అన్నయ్య ఫీల్ అయినా, లేదు నాన్న అట్లా వదుకు, ఇట్లా ఉండండి, ఇట్లా ఉండి, ఇప్పటికీ చెప్తుంది. మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డా అనుకోండి, నేను అట్లా అనకరా అని, ఎట్లాగా అంటే ఏమో లేదులేమ్మా ఏదో అన్నాను కానీ ఫీల్ అవ్వకమ్మా, మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము. సో అలా అదే ఆవిడ నేర్పించింది, అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని
ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది. అన్నయ్య సినిమా చూడండి, జాదూకే చెప్పాను, అది మా అమ్మ దగ్గరే ఉందండి. శంకర్దాదాలో చెప్తాడు చూడండి. ఇప్పుడు మోడర్న్ వర్డ్స్ లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటి. ఎస్, యూ కెన్ సే దట్. ఎస్ ఎస్. ఇంకొక అడ్వైజ్ కంటేనండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది. కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది. ఎన్ని సంవత్సరాలు నాన్నగారు దూరం అయిన దగ్గర నుంచి ఉండేది. అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మా నాన్న వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ అమ్మకు ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత బిడ్డలు ఆయా వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటూ సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒక్కోసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది. 5-6 నెలల పాటు ఇదే ఊళ్ళో ఉంది. పక్క వీధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, తన సంసారం తను బిజీగా ఉండి అనుకోసారి అమ్మ ఏమి ఫీల్ అవుతారు, ఏంటమ్మా రావట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అంటే, అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరింపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి. వచ్చే అబ్బాయి అరే ఏం చేసి పెట్టకుండా చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉంది. ఇప్పటికీ కూడా తను సెపరేట్ కిచెన్ మా ఇంట్లో, మిగతా అందరూ వేరే కిచెన్లో వస్తాయి. ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ ఫస్ట్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్లో కూర్చొని వండుకుంటాడు, వండి అందరికి పెట్టాం. ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసన చేసి మంత్రాకలు చేసి వస్తే అమ్మకి చాలా జాలి. ఆడేదో ఇంక మేము గుడ్లా కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంతలో వెళ్ళేదో మీ టీవీలో వాటిలో అది ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి. అందులో వాడు రాగానే ఎలా వచ్చేసావా అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు ముందు అమ్మన్నారు కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడో ఏముంటుందో తెలుసుకుంటాం. అది చేసిన తర్వాత ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అన్నీ చేస్తున్నాడు. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మాత్రం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగరీత్యా వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు, ఇలాగే చూసేవాళ్ళు వెళ్ళి ఎంత ఇదిగా పడేవాళ్ళు గురించి ఇప్పుడు ఏమైపోయానో ఇంత పిక్చర్ బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం ఏమీ అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత ఎదగా ఎందుకోకపోతే మాధవ్ చూసుకుని మాధవ్ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కళ్యాణం వల్ల మా విజయ్ చూసుకుంటున్నది సరే నా కళ్యాణ్ బాబు తను చూసుకుంటాడు, ఇంకా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. బట్ అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా తల్లిదండ్రులు చూశాను, వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, పట్టించుకోవట్లేదు మేము అర్థం చేసుకోగలం కానీ పట్టించుకోవాలి కదా అనేది ఉంటుంది, లేకపోతే ఫీల్ అవుతారు. అలా ఫీల్ ఏమి పైగా బిడ్డలు వస్తే వాళ్ళు ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన ఉంటుంది. అది వెరీ హెల్దీ, చాలామంది ఆచరించాల్సిన గొప్ప విషయం అనుకుంటాను. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఆయన అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు కూడా చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా ఖండితాలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 3 years. రమణ అంటే మా ముగ్గురికి పెద్దది, మా కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పుట్టినవారు. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చారు, క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు కదా, నాగబాబు చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన రుషులు వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలంట ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ నేను సహాయపడుతుండేవాడు, నేను ఉంటుండేవాడు. అమ్మ చేతిలో నాకు ఫ్రెండ్స్ ఆడుకోవటం,
అలా అది నిజంగా ఎప్పుడు నాకు పుడితేది నాకు తెలియదు, నాకు లేదు. ఫ్రెండ్స్తో తిరగడం అది ఉద్యోగాలు అమ్మపట్నం ఉండేవాడిని. అలాంటి నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారి కాన్షియస్ వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నది. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని డెడ్ బాడీని రిక్షాలో ఇంటికి వెళ్ళడం ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్. అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోబెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు ఫ్యామిలీస్. అక్కడ మసీదు పొన్నూరు మసీదు పక్కన మా ఇంట్లో ఆనుకుని ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాలం ఎలా చేయాలో తెలియదు. అందరూ చిన్నపిల్లలే. తను చిన్నది, మిగతా అందరూ పసివాళ్ళే. సో అలాంటి పరిస్థితుల్లో కమ్యూనిటీ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో ఎవరో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ అది నాకు ఎంతగా మేము ఎన్ని కృషిలో ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ వాళ్ళని చాలా సపోర్ట్ చేస్తాను. అండ్ ఇప్పటికే నాకు ఎంత నమ్మకం నేను ఏ నిర్ణయం తీసుకున్నా మరో మాట. అండ్ తనకి హాస్పిటల్ అని పెద్ద ఫోబియా. నేను ఎక్కడికే వస్తాను హాస్పిటల్ మొదట రానండి. ఈ మధ్యకాలంలో సరే అమ్మకు మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మ నువ్వు అంత కుంటుతో బాధపడుతున్నావు, అసలు ఈ రోజున వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్ నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల ఆపరేషన్ రీప్లేస్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాలి భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఎలా మాట్లాడుతూ సపరేట్ అవుతాను ఎలా చెప్పాలో తెలియదు. ఒక్క వీళ్ళంతా కలిపి నీ మాట వింటుంది, వాళ్ళ మాట మీద నువ్వు చెప్తే వింటుంది. సరే వెళ్ళి చెప్పాను అంతే. ఏదో నాగబాబు ముందు చెప్తే ఎలా ఉన్నారా సరే ఇష్టం రా లేదా మా ఊరికి పర్లేదు అని మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకొక తెప్పించి ఒక మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించి అందరూ బాగుంది ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు పుస్తకంతో పడ్డాడు. ఏదో ఉంది మామూలు టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ.